హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే, హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ ఆఫ్ రామేశ్వర్ నాథ్ కౌ. సో ఇన్ మెమోరియల్ పేరు మీదనే దీని మీద డిస్కషన్స్ కూడా జరుగుతుంటే మనం నిన్నటి క్లాస్లో చూసాం. సో అలాగే బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో దయచేసి కింది నెంబర్కి కాల్ చేయండి. దే విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లోకి మనం వెళ్తే, హేట్ స్పీచ్ ఇన్ ఇండియా. అంటే కావాలని కొంతమంది చాలా అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అంటే ఇన్ జనరల్గానే మనకి హేట్ స్పీచ్ అనేటటువంటి దాన్ని రూల్ ప్రకారం అయితే మనం రెస్ట్రిక్ట్ చేయాలి. బట్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో రూల్ ప్రకారం దీన్ని రెస్ట్రిక్ట్ చేయకపోగా సాధారణంగా ఈ విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసే వ్యక్తుల్ని సమర్థిస్తూ ఉంటాం. సోషల్ మీడియాలో వాళ్ళని హీరోలు చేస్తూ ఉంటాం. ఉదాహరణకి తెలుగు రాష్ట్రాలలో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా రాజకీయ పరమైనటువంటి అంశాల గురించి ఎక్కువ మంది సామాన్యులే రియాక్ట్ అవుతూ ఉంటారు. విద్యావేత్తల కన్నా సామాన్యులు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు వచ్చినటువంటి తరుణంలో ఎక్కువ మంది వ్యక్తులకు అవగాహన కల్పించడానికి సామాజిక మాధ్యమాలు ఒక మార్గంగా నిలిచాయి. అయితే ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ అని కొంతమంది బయలుదేరారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే, ఒక చీఫ్ మినిస్టర్ను కూడా, అది గతంలో కేసీఆర్ గారు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎనీవన్ తెలుగు రాష్ట్రాల్లో ఒక చీఫ్ మినిస్టర్ను కూడా అరే అని సంబోధించేటటువంటి స్థాయికి ఈరోజు ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేరుకున్నాయి. ఇంకా మతపూరితమైనటువంటి ప్రసంగాలు, కులపరమైనటువంటి ప్రసంగాలు, దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేటటువంటి ప్రాంతీయపరమైనటువంటి విభేదాలను సృష్టించే ప్రసంగాల గురించి నేను చెప్పక్కర్లేదు. అయితే వీటికి శిక్షాస్మృతిలో, అంటే భారతీయ శిక్షాస్మృతిలో బిఎన్ఎస్ఎస్ రెండు తీసుకోండి, గతంలో ఇండియన్ పీనల్ కోడ్, ఇందులో చాలా అద్భుతమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి అరెస్ట్ చేయడానికి. అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తోంది, ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి చట్టాలలో లోపం లేదు. ఈ చట్టాలను అమలు చేయడంలో కార్యనిర్వాహక వ్యవస్థ చూపిస్తున్నటువంటి జాప్యంలో లోపాలు ఉన్నాయి. అంటే ఎంతోమంది వ్యక్తులు ఈ యొక్క విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తున్నా వీటిని ఆపలేనటువంటి స్థితిలో ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ నిలిచింది. ఇది మారాలి. ఇది మారితేనే విద్వేషపూరిత ప్రసంగాలు తగ్గుతాయి. చైనా లాంటి దేశంలో అలా ప్రైమ్ మినిస్టర్నో లేదా ప్రెసిడెంట్నో అలా తిడితే ఊరేస్తారు. మన దేశంలో ఉరి పక్కన పెట్టండి, కనీసం కేసులు కూడా ఉండవు. ఇది కూడా విపరీతమైనటువంటి స్వేచ్ఛావాదానికి ఒక ఆలవాలంగా నిలుస్తోంది. ఇది సరైనటువంటి పద్ధతి కానే కాదు. అయితే దీని గురించి రాజ్యాంగం ఏం చెప్తుంది, ఈ అంశాలన్నింటినీ మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా ఇది ఎందుకు వచ్చిందంటే, సుప్రీంకోర్టు ఒక పారాడాక్స్ గురించి మాట్లాడింది. పారాడాక్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక అనిశ్చితి. అదేంటంటే లీగల్ సిస్టమ్ రిగార్డింగ్ హేట్ స్పీచ్. అంటే భారతదేశంలో చట్టపరమైనటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది అంటే, మనకు ఉన్నటువంటి చట్టాలు ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలను అరికట్టడానికి సరిపోతాయి. కానీ ఇంప్లిమెంటేషన్, వీటి అమలులో కార్యనిర్వాహక వ్యవస్థ చేస్తున్నటువంటి జాప్యం కారణంగా, అది పోలీస్ వ్యవస్థ కూడా కావచ్చు, దీని కారణంగా ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు బాగా పైకి వెళ్తున్నాయి. అంటే బాగా రెట్టించినటువంటి ఉత్సాహంతో చేస్తున్నారు వీళ్ళు. అది తప్పు. దీనికి రాజ్యాంగభరితంగా చూస్తే హేట్ స్పీచ్, అసలు విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలను ఫండమెంటల్లీ యాంటీ ఎథికల్, అసలు ఏ రకమైనటువంటి ఎథిక్స్ అండ్ మోరల్స్ లేనటువంటి ఒక ప్రాథమిక అంశంగా రాజ్యాంగం పరిగణిస్తుంది. అంటే అసలు దానికి ఇంకా ఎథిక్స్ లేనట్టు, అంటే నైతికత లేనట్టు. ఎందుకు, ఈ విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల భారతదేశ ఐక్యత దెబ్బతింటుంది కాబట్టి. అలాని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయొద్దని కాదు. దీనికి సంబంధించి కోర్ కాన్స్టిట్యూషనల్ వాల్యూ, అంటే మనకు ఉన్నటువంటి రాజ్యాంగపూరితమైనటువంటి ఒక మూల అంశంగా దీన్ని మనం భావిస్తాం. అయితే దీనికి సంబంధించి అసలు బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇండియన్ పీనల్ కోడ్ నుంచి భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత మారినప్పుడు ఒక రాబస్ట్, చాలా కఠినమైనటువంటి, చాలా అద్భుతమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి ఇప్పుడు అవకాశం ఉంది. ఉదాహరణకి సెక్షన్ 196 బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో, ఈ భారతీయ న్యాయ సంహితలో 196 సెక్షన్ ప్రకారం కనుక మనం చూస్తే,
ఎవరైతే రెండు గ్రూప్స్ మధ్య అంటే రెండు కమ్యూనిటీస్ మధ్య గ్రూప్స్ మధ్య శత్రుత్వాన్ని పెంచేటటువంటి భావజాలంతో మాట్లాడతారో, అది మతపరంగా కావచ్చు, రేస్ పరంగా కావచ్చు, ఒక వ్యక్తి ప్రాంతం జనన స్థానం ఆధారంగా చేసుకొని కావచ్చు, ఆ వ్యక్తి నివసిస్తున్న ప్రాంతం కావచ్చు, భాష ఆధారిత ప్రాంతం కావచ్చు. ఇవన్నీ కూడా గతంలో మనకి ఇండియన్ పీనల్ కోడ్ 153A ఉండేవి, ఇప్పుడు 196కి వచ్చింది. సో ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఈ గ్రౌండ్స్ మీద చేస్తున్నటువంటి వ్యక్తిని మనం సెక్షన్ 196లో బుక్ చేయవచ్చు. అయితే దీనికి ఏమవుతుంది, ఇప్పుడు 299 డెలిబరేట్ అండ్ మిలీషియస్ యాక్ట్స్ ఇంటెండెడ్ టు అవుట్రేజ్ రిలీజియస్ ఫీలింగ్స్, కావాలని మతపరమైనటువంటి విద్వేషపూరిత ప్రసంగాలను రెచ్చగొట్టేటటువంటి క్రమంలో సెక్షన్ 299 భారతీయ న్యాయ సంహిత ప్రకారం వాళ్ళని బుక్ చేయొచ్చు. అలాగే సెక్షన్ 353, గతంలో ఇది 295A ఉంది, విచ్ ఇస్ ఇర్రెలవెంట్. సో అలాగే టార్గెట్ స్టేట్మెంట్స్ లీడ్ టు పబ్లిక్ మిస్చీఫ్ ఆర్ ఇన్సైట్ వన్ కమ్యూనిటీ అగైన్స్ట్ అనదర్, అంటే ఒక కమ్యూనిటీని లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని, అంటే ఒక వర్గపు వ్యక్తులను మరొక వర్గం మీద శత్రుత్వం పెంచేటటువంటి మాటలు ప్రేరేపితంగా విద్వేషపూరితంగా మాట్లాడితే 353 BNS కింద బుక్ చేయొచ్చు. అలాగే BNSS ఏం చెప్తోంది, కోర్ట్ క్లారిఫైడ్ పోలీస్ ఆర్ ఎంపవర్డ్ టు రిజిస్టర్ FIRs, అంటే ఎవరో వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, పోలీసులే తమంతట తాముగా వాళ్ళ మీద FIR బుక్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. అలాగనే మ్యాజిస్ట్రేట్ డస్ నాట్ రిక్వైర్ ప్రియర్ గవర్నమెంట్ శాంక్షన్ టు టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ హేట్ స్పీచ్ కంప్లైంట్, అంటే ఎవరైనా విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళు విద్వేషపూరిత ప్రసంగం చేశారా అని కనుక్కోక్కర్లేకుండా కోర్టే వాళ్ళని అరెస్ట్ చేసేటటువంటి, అంటే కోర్టు వాళ్ళని ఆ కేసుని కాగ్నిజెన్స్గా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. మేజర్ బ్యూరోక్రటిక్ హర్డిల్, అంటే ఒక రకంగా ప్రభుత్వం అనుమతి లేకుండానే విద్వేషపూరిత ప్రసంగాలను అరికట్టేటటువంటి అధికారం కూడా కోర్టులకు ఉంది. సో ఇది మనకు ఉన్నటువంటి భారతీయ న్యాయ సంహిత ఇందులో ఉన్నటువంటి అంశం. అయితే ఇందులో పేపర్ టైగర్ సిండ్రోమ్ అని ఉంది. కొన్నిసార్లు చూడండి, కొంతమంది కాగితం మీద చాలా బలవంతులుగా కనిపిస్తారు, ఒరిజినల్గా వచ్చేసేటప్పటికి ఏమి ఉండదంట. అట్లానే ఈ చట్టాలన్నీ కూడా పేపర్ మీద చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలా చూద్దాం. హేట్ స్పీచ్ అనేటటువంటిది అది కేవలం ఒక నేరపూరితమైనటువంటి అంశం కాదు. భారతదేశానికి సంబంధించి ఇండియన్ రిపబ్లిక్ అని అంటాం, అంటే భారతదేశానికి ఉన్నటువంటి గణతంత్ర తత్వం అని అనుకోండి, లేదా గణతంత్ర స్వభావం అనుకోండి. దీన్ని అది సవాలు విసురుతుంది హేట్ స్పీచ్ అనేటటువంటిది. ఎలా? ప్రతి వ్యక్తికి కూడా ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, వాక్ స్వాతంత్ర హక్కు అనేటటువంటిది ఉంది. కానీ ఈ వాక్ స్వాతంత్ర హక్కు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఏ ఫండమెంటల్ రైట్, అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ప్రాథమిక హక్కు కూడా నాట్ అబ్సల్యూట్, అంటే ఏ ప్రాథమిక హక్కు కూడా ఎలా పడితే అలా వాడుకోవడానికి హక్కు లేదు. అబ్సల్యూట్ కాదు, ఇది రిలేటివ్, అంటే సాపేక్షంగా ఉంటుంది, నిరపేక్షతతో ఉండదు. అంటే దాని అర్థం ఏంటి? సార్ నాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, రోడ్డు మీద వెళ్ళే వ్యక్తిని అరే నల్లోడా, అరే తెల్లోడా, అరే పొట్టోడా లేదా పడుగోడా ఇట్లా తిట్టేటటువంటి హక్కు నాకు వాక్ స్వాతంత్రంలో ఉంది అని చెప్పడానికి లేదు. ఎందుకు లేదు? ఈ వాక్ స్వాతంత్ర హక్కుకి కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్, అంటే కొన్ని రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏ రెస్ట్రిక్షన్స్ ఇవి? పబ్లిక్ ఆర్డర్ అనేటటువంటిది డిస్టర్బ్ కాకూడదు, డీసెన్సీ అనేటటువంటిది ఉండాలి, నైతికత అనేటటువంటిది ఉండాలి. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఏవి ఈ ఆంబిట్లోకి రావు. కాబట్టి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు వాక్ స్వాతంత్ర హక్కులో భాగం కాదు. ఒకటి. రెండు, వాల్యూ ఆఫ్ ఫ్రెటర్నిటీ, అంటే మనకి ప్రియాంబిల్ శీర్షిక అనేటటువంటిది ఉంది. అందులో ఫ్రెటర్నిటీ అంటే మన అందరం కూడా సౌభ్రాతృత్వంతో కలిసి ఉండాలి, అంటే అందరం కూడా బాయి అంటే అన్నదమ్ముల్లాగా కలిసి ఉండాలి. అయితే కోర్టు ఏం చెప్తుందంటే ఈ హేట్ స్పీచ్, విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఈ ఫ్రెటర్నిటీ అంటే మనం కలిసి ఉన్నటువంటి ఈ సౌభ్రాతృత్వాన్ని అది కించపరిచేటట్టుగా, దాన్ని దెబ్బతీసేటట్టుగా ఉంది. కాబట్టి ఇది భారతదేశం తాలూకా ఉనికిని దెబ్బతీస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అలాగే ఆర్టికల్ 21, హేట్ స్పీచ్ అనేటటువంటిది ఎవరి మీద జరుగుతుంది? ఒక వ్యక్తి మీద జరుగుతుంది. రైట్ టు ప్రైవసీ అనేటటువంటిది ఇండివిజువల్గా మనం రైట్ టు లైఫ్ అనేటటువంటి ఆర్టికల్ 21 భాగంలో చెప్తూ ఉంటాం. అంటే రైట్ టు లైఫ్కి విత్ డిగ్నిటీ అనేటటువంటి దాన్ని, అంటే మర్యాదపూర్వకంగా లేదని అనుకుంటే గౌరవప్రదంగా ఒక వ్యక్తి జీవించేటటువంటి ప్రాథమిక హక్కుకి ఈ యొక్క హేట్ స్పీచ్, అంటే ఇందాక మనం చెప్తున్నటువంటి ఈ హేట్ స్పీచ్ అనేటటువంటిది వ్యతిరేకమవుతుంది.
సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం. అంటే విద్వేషపూరిత ప్రసంగాలు ఒక వ్యక్తి జీవన విధానానికి వ్యతిరేకంగా నిలుస్తాయి. సో అలాగే ఇందులో మరి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు ఇంత తప్పు అని తెలిసినా మనం ఎందుకు వాళ్ళ మీద కేసులు తీసుకోలేకపోతున్నాం? మనకు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అదేంటి? విద్వేషపూరిత ప్రసంగం అని దేన్ని అంటాం? దానికి నిర్వచనం లేదు. అంటే ఇక్కడ క్లారిటీ అనేటటువంటిది ఉండకపోవడం వల్ల కన్సిడరబుల్ లాటిట్యూడ్, అంటే పోలీసులు ఒక ప్రసంగం విద్వేషపూరితమైన ప్రసంగమా కాదా, ఒకవేళ తప్పు కేసు పెడితే మన మీదకి ఏమైనా మళ్ళీ తిరిగి కేసులు వచ్చే అవకాశం ఉందా, ఇది ఆలోచిస్తారు. దీని కారణంగా ఒక్కొక్కసారి ఓవర్ రీచ్ అని అవుతుంది, లేదా అండర్ రీచ్ అని అవుతుంది. ఇది ఒక అంశం. రెండోది కాంటెక్స్ట్ మ్యాటర్స్. అంటే ఎప్పుడైనా కూడా మన ప్రసంగం అనేటటువంటిది మనం ఏ సందర్భంలో మాట్లాడాము అనేటటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకుని ఉంటుంది. అంటే రిలీజియస్ అకాడమిక్ డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, అంటే ఒక చోట మతపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక వాదన అన్నది కానీ ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చలో భాగంగా ఒక వ్యక్తి ఒక రిలీజియన్ గురించి, మరొక వ్యక్తి ఒక రిలీజియన్ గురించి మాట్లాడితే అది విద్వేషపూరిత ప్రసంగం కాదు, అది ఎవరిని రెచ్చగొట్టట్లేదు. కాబట్టి ఇక్కడ కోర్ట్స్ ఏది విద్వేషపూరితమైనటువంటి ప్రసంగము, ఏది కేవలం చర్చాపరమైనటువంటి అంశము అనేది విడగొట్టడంలో సమస్య ఉంది. ఇది మరొకటి కంటెక్స్ట్ మ్యాటర్స్. 3 సోషల్ మీడియాలో కొన్ని వేల వీడియోలు ప్రతిరోజు వస్తున్నాయి. ఎన్ని వీడియోల మీద మనము విద్వేషపూరితమైనటువంటి ప్రసంగంగా మనం చెప్పాలి? అంటే లా ఎన్ఫోర్స్మెంట్ టెక్నాలజీ కన్నా స్లోగా ఉంది. ఇక్కడ టెక్నాలజీ ఫాస్ట్గా ఉందని చెప్పకూడదు, లా ఎన్ఫోర్స్మెంట్ స్లోగా ఉంది. సో ఈ ఇంటర్నెట్ అనేటటువంటిది ఇప్పుడు ప్రైమరీ టూల్ అయిపోవడం వల్ల విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలతో రాడికలైజేషన్ అనేటటువంటి జరిగి కొంతమంది టెర్రరిస్టులు గాను, నక్సలైట్లు గాను, సమాజానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు గాను మారుతున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన అంశాలు. అలాగనే రోల్ ఆఫ్ జ్యుడిషియరీ. మరి ఇప్పుడు ఏం చేయాలి జ్యుడిషియరీ? తన పరిధిలో లేనటువంటి విషయాన్ని తీసుకొని చట్టం చేయాలా? యాక్టివిజం అవుతుందా? లేదా తన పరిధిలో ఉన్నదాన్ని అరికట్టాలా? ఈ అంశాన్ని కనుక మనం చూస్తే రెస్ట్రైంట్ వర్సెస్ యాక్టివిజం. కోర్టు ఏం చెప్పిందంటే సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నాయి. అంటే కోర్టు తాలూకా పని ఏంటి? రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ ఇంటర్ప్రెట్ చేయడం, అంతే తప్ప చట్టాలు చేయడం కోర్టు పని కాదు. కాబట్టి జ్యుడిషియల్ రెస్ట్రైంట్ అంటే కోర్టు రిఫ్యూజ్డ్ ఫ్రేమ్ న్యూ స్టాట్యూటరీ స్కీమ్స్. అంటే కోర్టు ఈ విషయంలో కొత్త చట్టాలను ఆచరణలోకి తీసుకురావడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఇది పార్లమెంట్ తాలూకా డొమైన్ని ఇన్ఫ్రింజ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ చట్టాలు చేయాలి, కార్యనిర్వాహక వ్యవస్థ దాన్ని అమలు చేయాలి. కోర్టు అందులో ఉన్న ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఉంటే దాన్ని సరిచేయాలి. అలాగే క్రిటిక్స్ వ్యూ ఏంటంటే కోర్ట్స్ ఒకవేళ అది కరెక్ట్ చేసినా, రెస్ట్రైంట్ చేసినా కూడా అది ఉన్నటువంటి సమస్యను అడ్డుకోవట్లేదు. ఎంతోమంది కోర్టు ఈ యొక్క అంశం మీద శిక్షలు వేసింది, కానీ ఎంతమంది ఆ శిక్షలను బలంగా తీసుకొని రెస్ట్రైంట్ అయిన వ్యక్తులు ఉన్నారు? అది ఒకటి. 2, పాస్ట్ ఆర్డర్స్ హ్యావెంట్ డిక్రీజ్డ్ హేట్ స్పీచ్. గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లను చూసి ఎవరు కూడా విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలను తగ్గించాల. కాబట్టి స్ట్రిక్ట్ మానిటరింగ్ ఆఫ్ పోలీస్ ఉండాలి. అబ్జర్వేషన్స్ అదర్వైజ్ ఇన్ఎఫెక్టివ్ అవుతాయి. అంటే పోలీసుల తాలూకా పనే ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. అయితే విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలను అరికట్టాలి అంటే ఆ ప్రసంగాలు చేసేటటువంటి వ్యక్తుల్ని సమాజం వెలివేయాలి. సమాజమే తప్పట్లు కొడుతూ ఉంటే, ఒక చీఫ్ మినిస్టర్ని తిడుతూ ఉంటే, చీఫ్ మినిస్టర్ మనకు వ్యతిరేక అయి ఉండొచ్చు, తిట్టకూడదు అని చెప్పాలి. కానీ చప్పట్లు కొట్టేటటువంటి సంస్కృతి భారతదేశంలో లేదు. ఎప్పుడు భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి, రాక్షసుల్ని కూడా వాళ్ళు మంచి పని చేస్తే మంచి అని చెప్పేటటువంటి సంస్కృతి భారతదేశంలో ఉంది తప్ప ప్రతి వ్యక్తిని కూడా ఒక తప్పు చేశాడని తప్పుగాను, ఒక వ్యక్తి మంచి చేశాడని ఒప్పుగాను చేసేటటువంటి సంస్కృతి భారతదేశంలో లేదు. కాబట్టి విద్వేష ప్రసంగాలను, విద్వేషపూరితమైనటువంటి మాటలను సమాజమే దూరంగా పెట్టాలి. ఇది మనం గమనించాల్సిన అంశం. దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న గతంలో యూపీఎస్సీలో ఇచ్చింది. అలాగే యూపీఎస్సీలో ఇచ్చినటువంటి గతంలో 2014 క్వశ్చన్, అంటే యూపీఎస్సీ ఎంత ముందుందో చూడండి, 12 ఏళ్ల క్రితమే దీని మీద క్వశ్చన్ ఇచ్చింది. సో ఇది 200 పదాలు రాయండి. ఇది ఈరోజు టాపిక్. మరో కొత్త టాపిక్తో యాజ్ యూజువల్గా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.